వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు 10వ పాసురాన్ని అనుసంధించుకుందాం. గోదాదేవి చెప్పినటువంటి ధనుర్మాసంలో 10వ పాసురం. నోత్తుచ్చువర్కం పుగిన్రమ్మనాయ్ మాత్తమున్ తారారో వాషల్ తిరువాదార్ நாத்தத்துழாய் நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீசிந்த கும்பகர்ணனும் தோத்துமனக்கே பெருந்தீல் தான் தந்தானோ ஆத்தவனந்தாலழையாய் அரங்களமே தேத்தமாய் வந்து తిరవేలోరెంబావాయ్ అని నోత్తుచ్చువర్గం. అమ్మా, నువ్వు తరించడానికి తగినటువంటి నోము నోచిన దానా అని సంబోధిస్తున్నారు. ఎవరైనా అదృష్టవంతులు సుఖించేవారు కనబడితే మనం సంబోధిస్తాం కదా, అదృష్టవంతులు నోచుకొని పుట్టారు మీరు అని సంబోధిస్తుంటాం. అలాగా నోచుకోవడం అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల వల్లనే ఈ జన్మలో అనుభవిస్తాం ప్రారబ్ధ కర్మను. చెప్పుకున్నాం గతాలలో మనం సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని 3 కర్మలు ఉన్నట్టుగానే ఈ ప్రారబ్ధంలో మనం ఎక్కువ పుణ్యాన్ని కనుక అనుభవిస్తున్నట్టయితే, అమ్మ మీరు ఇంత సుఖపడడానికి అయ్యా మీరు కావలసిన పుణ్యాన్ని చేసుకున్నారు, నోచుకొని పుట్టారు అని సంబోధిస్తుంటాం. అలాగే గోదాదేవి పాశ్రంలో లోపల ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి గోపికను ఓ నోత్తుచ్చువర్గం, నోము నోచిన దానా అని సంబోధిస్తుంది. నోత్తుచ్చువర్గం పొగిగిన్రవమ్మనాయ్, నోము నోచుకొని స్వర్గము, నోత్తు సువర్గం, నోచుకొని స్వర్గమునకు చేరుటకు సిద్ధంగా ఉన్నదానా అని సంబోధిస్తున్నారన్నమాట. అంటే నోత్తుచ్చువర్గం పొగిగిన్రవమ్మనాయ్. ఏంటి స్వర్గం అంటే ఏమిటి? మామూలుగా భగవంతుడెవరో తెలియని వారికి, వైకుంఠం అంటే ఏందో తెలియని వారికి, ముక్తి మోక్షం అంటే ఏందో తెలియని వారికి పుణ్యం చేసుకుంటే స్వర్గం వస్తుంది అని భావిస్తారు. ఆ స్వర్గాన్ని పొందడానికి వాళ్ళు కుతూహలపడుతుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ గోపిక భగవంతుడి గురించి తెలుసు. మరి ఇక్కడ సువర్గం అంటే ఏమిటి అంటే వైకుంఠమే, ఆ శ్రీకృష్ణుడు ఉండేటువంటి స్థానమే, శ్రీకృష్ణుడి చేరడమే వీళ్లకు పరమ ప్రయోజనం. శ్రీకృష్ణుని పొందుటకే ఈ వ్రతాన్ని చేస్తుంది గోదాదేవి. కాబట్టి నువ్వు మాకంటే ముందుగా కృష్ణుడిని చేరడానికి తహతహలాడుతున్నటువంటి దానా, ఓ బంగారు తీగ అని సంబోధిస్తున్నారు. నోత్తుచ్చువన్ పొగిన్రవమ్మనాయ్ మాట్టమున్ తారారో వాషల్ తిరువాదార్. నువ్వు మేము ఇంతసేపు నీ దగ్గరుండి భగవన్నామాన్ని కీర్తిస్తున్నప్పటికీ కూడా తలుపు తెరవట్లేదు సరిగదా, కనీసం మారు కూడా బదులివ్వట్లేదు. వస్తున్నానో కాస్త ఆగండానో ఏదో ఒకటి చెప్పాలి కదా, అది కూడా నువ్వు మాట వరుసకు చెప్పట్లేదు అంటే నీ దృష్టిలో మేము ఎంతగా ఇదే అయిపోయి ఉన్నామమ్మా. కాబట్టి మా మాటకు బదులివ్వు, వెంటనే వచ్చి ఆ మణిక్క దవంతాలు తిరువై ఆ తలుపులు తెరువు అని చెప్తున్నారు. ఎందుకోసమట? పొగిగిన్రవమ్మనాయ్ మాట్టమున్ తారారో వాషల్ తిరువాడ నా తత్తుషాయముడి అంటే మనందరం కూడా వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఆశ్రయిద్దామని అనుకున్నాం కదా శ్రీకృష్ణుణ్ణి. ఎలాంటి వాడా అనే నాత్తతుషాయముడి, పరిమళించేటువంటి తులసి దళముల చేత పరిమళించేటువంటి కిరీటము కలిగిన వాడు. ఆయన కిరీటము బంగారంతోనో వెండితోనో నవరత్నాలతోనో చేస్తే ఆనందం కాదట. ఆయన శరీరంలో ఏ కాస్త తులసైనా మనం ఆ స్వామి పాదాల మీద సమర్పిస్తే చాలా పొంగిపోతాడు. తులసి అంటే అంత ప్రియం స్వామికి. అలాంటిది ఆ స్వామి కిరీటం మొత్తం కూడా చుట్టి ఉంచారేమో తులసిని. తిరుత్తుళ్ళాయ్ అంటారన్నమాట. తుళాయ్. అలా ఆ తిరుత్తుళ్ళాయ్ యొక్క పరిమళము వికసిస్తుందమ్మా, పరిమళిస్తుంది అంతా కూడా. అలాంటి ఆ స్వామిని మనం వేడుకుందాం. నాత్తతుషాయముడి నారాయణన్. ఎవరా స్వామి? అలా తులసి పరిమళం ఎవరి దగ్గర వస్తుంది, ఎవరి కిరీటం నుండి వస్తుంది? నారాయణన్. మళ్ళీ నారాయణ నామాన్ని ఇక్కడ చెప్తుందన్నమాట. ఒక పదం పదే పదే వస్తుంది అంటే అర్థం ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండడానికి, ఇక్కడ కూడా భగవంతుడి యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని తెలపడానికి సంబోధిస్తుందన్నమాట గోదాదేవి. నారాయణన్ సర్వాంతర్యామి, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య సంపన్నుడు అనమాట. ఆయన సృష్టి స్థితి లయాలను క్షణంలో చేయగలిగినవాడు. నమ్మాళ్ పోత్తపరం పుణ్యనాళ్. అలాంటి ఆ స్వామిని స్తోత్రం కనుక మనం చేసినట్లయితే
ఏ వైకుంఠ, నారాయణ, కేశవ, మాధవ, ముకుంద, గోవింద అని ఆ నామాన్ని మనం స్మరిస్తే, తలిస్తే, పొగిడితే ఆయన ఏం చేస్తాడు? మనకు పరే అయినటువంటి ఒక వాయిద్యాన్ని ఇస్తాడమ్మ. కాబట్టి నా తత్తుజాముడి నారాయణ నమ్మాల్ పోతే పరే తరువాన్ పుణ్యనాల్. అలాంటి వాడు పుణ్యాత్ముడు. ఆయన ఎలాంటి పుణ్యాత్ముడు అంటే చక్కటి గుణములు కలిగిన వాడు, చక్కటి రూపము కలిగిన వాడే కాకుండా తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ అవన్నీ ప్రసాదించేటువంటి గొప్ప పుణ్యాత్ముడమ్మా. కాబట్టే యశోదాదేవి ఒళ్ళో పెరిగాడు ఆయన. యశోదాదేవి, నందులు చాలా గొప్ప సంపన్నులు. అక్కడ దేవికి వసుదేవులు చెరసాల్లో ఉన్నారు పాపం ఈయనను కన్నందుకు గానే. అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా యశోదాదేవి ఏదో నోము నోచిందన్నట్టుగా ఆమె దగ్గరకు వచ్చి అక్కడ ఆమె ఒడిలో పెరుగుతున్నటువంటి వాడు పుణ్యాత్ముడు. యశోదాదేవి, నందుడు ఎన్నో దాన ధర్మాలు చేసుకున్నటువంటి పుణ్యాత్ములు. కాబట్టి ఆ పుణ్యం ఈయనకు కూడా వచ్చింది అని చెప్పి ఆ పుణ్యాత్ముని మనం తలుద్దాం. పండొరలినాన్ కూర్తత్తిని వాయి వీసింద కుంభకర్ణనం. అమ్మ, మేము ఎంత పిలిచినా కూడా నువ్వు బదులు పలకట్లేదు, లేచి రావట్లేదు. మాకు ఏదో ఒక శంక కలుగుతుంది. ఏమిటి అంటే రామాయణ కాలంలో శ్రీరామచంద్రస్వామి రావణ కుంభకర్ణాదులందరినీ కూడా సంహరించినప్పుడు కుంభకర్ణుడు ఒక వరం పొందాడు కదా దేవుడి చేత, బ్రహ్మదేవుడి చేత. ఏమిటి? మాకు ఎప్పుడు ఆయన ఏదో కోరుకోవాలనుకున్నాడు, కానీ సరస్వతీదేవి వీడు ఇంకా దుష్కరమైనటువంటి కోరికలు కోరుతాడని ఆయన నా కుంభకర్ణుడిని ఆవహించి వాడి చేత 2 వరాలు కోరించిందట. నిద్ర, ఆహారమే. 6 నెలలు నిద్ర, 6 నెలలు ఆహారాన్ని ఇస్తున్నాను పొమ్మన్నాడు బ్రహ్మదేవుడు. అది ఎంతో ఉపయోగపడింది రాముడికి. ఆ శాపం, అది వరము శాపం అయిపోయింది వాడికి. కాబట్టి మరి నువ్వు కూడా మేము ఇంత పిలుస్తున్నా మేలుకోవట్లేదు, రావట్లేదమ్మా. ఆ కుంభకర్ణుడు చనిపోతూ ఆయన నిద్రను నీకేమైనా ఇచ్చి వెళ్ళాడా? అంత గాఢ నిద్రలో ఉన్నావు అని చెప్పి మనకి రామాయణాన్ని చూసినట్లయితే కుంభకర్ణుడు నిద్రపోతుంటే శూలాలు బల్లాలు పెట్టి కూర్చున్నా, ఏనుగులతో తొక్కించినా కూడా లేవడు. మన పరిస్థితి అలాగనే ఉందన్నమాట. ఎంతోమంది ఆచార్యులు వచ్చి ప్రబోధం చేసినా మన మనసుకు ఎక్కదు. భగవద్గీతలు చెప్పినా మన మనసుకు ఎక్కదు. దివ్య ప్రబంధాలు చెప్పినా, పురాణ ఇతిహాసాలు ఎన్ని చెప్పినా సరే మళ్ళీ మన తోవ ఎటో పోతుంటుంది. మన మనస్సు సరైన మార్గంలో పడదు. కాబట్టి ఆ స్వామి మనం ఆశ్రయించినట్టయితే ఆ స్వామిని మనను చక్కటి మార్గంలో పెడతాడు, మనకు కావలసిన పరేని అనుగ్రహిస్తాడు. పండొరలినాన్ కూర్తత్తిని వాయ్ వీజకుంభను ఆ అత్తనందల అరంగే ఓరింబావాయ్, ఆ అత్తనందరుడా అరళేలోరింబావాయ్. కాబట్టి అమ్మ, నువ్వు త్వరగా వచ్చి తలుపు తీస్తే మనం ఈ గోదాగోష్ఠిలో చేరి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని, మార్గశీర్ష స్నాన వ్రతాన్ని చక్కగా నెరవేర్చుకుందామమ్మా అని చెప్పి లోపల ఉన్నటువంటి మరొక గోపికను ఆ గోదాదేవి భగవంతుని యొక్క లీలలను చెబుతూ ఆమె యొక్క అదృష్టాన్ని పొగడుతూ, మనకు పర ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆయనను ఆరాధిద్దాం, సేవిద్దాం రామమ్మ అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను మేలుకొలుపుతుంది గోదాదేవి. ఆత్తనందరుడాయ్ అరుంగళమే అంటే పెద్ద బద్ధకం కలిగిన దానా అని చెప్తుంది. బద్ధకం ఎందుకు వస్తుంది అంటే ఆహార శుద్ధి లేకపోతే, కర్తవ్య నిష్ఠ లేకపోతే, విధి విధానాలు తెలియకపోతే మనను బద్ధకం ఆవహిస్తుంది అన్నమాట. అంటే ఏం పని లేక ఊరికే కూర్చోవడం బద్ధకస్తుడు అంటుంటారు కదా. ఆ లోపల ఉన్నటువంటి గోపిక కూడా, ఏమమ్మా నువ్వు పెద్ద బద్ధకస్తురాలివా ఏమిటి, లేచి వచ్చి తలుపులు తెరవు. ఇంకేమిటి, నువ్వు చాలా గొప్పగా సంపన్నురాలివి, నోము నోచుకొని పుట్టిన దానివి కాబట్టి గొప్ప గొప్ప మణుల లాంటి ఆభరణాలను నువ్వు ధరించి ఉన్నావమ్మా. నువ్వు పడుకున్నప్పుడు అవి అటు ఇటు చెదిరి ఉంటాయి. ఆ ఆభరణాలన్నింటినీ ఒకసారి చక్కగా సర్దుకొని వచ్చి నీ యొక్క బంగారు చేతులతో తలుపులు తెరవమ్మా అని చెప్పి సంబోధిస్తుంది. ఈ ఆభరణాలు ఏంటివి అంటే జీవుడికి ఆభరణాలు భగవంతుడి యొక్క నామ గుణ కీర్తనమే అన్నమాట. కాబట్టి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆభరణాలు అనగానే అక్కడ పుస్తెలు, ఆ కాసుల పేరు అనగానే అష్టాక్షరి ద్వయమంత్రాన్ని అక్కడ మనం చెప్పుకున్నాం ఉపమానంగా. అట్లాగే ఇక్కడ కూడా మరి లోపల ఉన్న గోపిక ఇంకా నిద్రిస్తుంది, ఆ మత్తు వదలట్లేదు అంటే అర్థం, ఆ మాయ తొలగట్లేదు అంటే అర్థం ఏంటి, చక్కగా ఇంకా భగవంతుని యొక్క నామానుసంధానం గుణకీర్తనలు చేయట్లేదు ఆమె. అందువల్ల ఒక్కసారి ఆ తల్లి నువ్వు ఆ గుణకీర్తనలు చేసుకో అన్నట్టుగా సూచిస్తూ ఆభరణాలన్నిటినీ ఒక్కసారి సర్దుకొని వచ్చి తలుపు తీయమ్మా, మన వ్రతానికి సమయం అవుతుందని చెప్పి గోదాదేవి లోపల ఉన్నటువంటి
గోపికని మరొకసారి నిద్రలేపుతుంది. జై శ్రీమన్నారాయణ. And for more